So in the previous class, we have derived the formula for path of contact. So path of contact అంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి కాంటాక్ట్ అంటే రెండు గేర్స్ యొక్క ఎంగేజ్మెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ అంటే సి అనే పాయింట్ దగ్గర నుంచి అండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో డి అనే పాయింట్ మధ్య, సో వాటి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ని పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటారని చెప్పాను. ఆ పాత్ ఆఫ్ కాంటాక్ట్లో పిచ్ పాయింట్ కూడా ఒక పాయింట్. సో సిపి ప్లస్ పీడి అని రాసాము. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పాత్ ఆఫ్ అప్రోచ్ ప్లస్ పాత్ ఆఫ్ రిసెస్ అని చెప్పి రాసాం. సో దాని ప్రకారం మనం డెరైవ్ చేసి ఒక ఫామ్లో వచ్చింది. అదేంటంటే path of contact is equal to root over capital RA square minus capital R square cos square phi plus root over small RA square minus small r square cos square phi మైనస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ సైన్ ఫై. ఈ ఫామ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్లో ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనే దాన్ని డెరివేషన్ చూసాం. ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే రెండు గేర్స్ ఎంగేజ్ అవుతున్నాయో, సో కాంటాక్ట్ పాయింట్ అనేది సి దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ సికి కరస్పాండింగ్గా ఉన్న పాయింట్ని పీ డాష్ అని తీసుకున్నాము. అలాగే ఎంగేజ్మెంట్ అనేది డిసెంగేజ్మెంట్ అనేది డి అనే పాయింట్ దగ్గర ఉంది, దానికి కరస్పాండింగ్ పాయింట్ పీ డబల్ డాష్ తీసుకున్నాం. సో దాన్ని ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాం. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనం అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేస్తాము. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్ బై కాస్ ఫై. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ కన్నా ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కాస్ ఫై అనేది, సో ఫై వాల్యూ ఈజ్ యూజువల్లీ మోర్ దాన్ 0 degrees. సో కాస్ ఫై అనేది నెవర్ ఈక్వల్ టు 1 ఈ కేసులో మనకి, ఎందుకంటే ఫై అనేది ఎంత కొంత ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రెజర్ యాంగిల్ ఎంతో కొంత ప్లేస్ చేస్తాం కాబట్టి దాన్ని ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ గేర్ ప్రాబ్లమ్స్ ఈజ్ కాంటాక్ట్ రేషియో. సో కాంటాక్ట్ రేషియో అనే ఈ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, ఎప్పుడైతే రెండు గేర్స్ అనేవి ఎంగేజ్ అవుతున్నాయో, సో ఎన్ని పెయిర్స్ ఆఫ్ టీత్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ టీత్ ఇన్ కాంటాక్ట్, ఈ నెంబర్ని రిప్రజెంట్ చేసేది కాంటాక్ట్ రేషియో అంటుందండి. సో కాంటాక్ట్ రేషియో ఎలా వస్తుందంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై సర్క్యులర్ పిచ్. సో ఇప్పుడు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి అలాంగ్ ద పిచ్ సర్కిల్ రెండు గేర్స్ కూడా ఎంత ఆర్క్ లెంత్ కాంటాక్ట్లో ఉందో అది మొత్తం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ కదా, అది డివైడెడ్ బై మనం సర్క్యులర్ పిచ్ చేస్తే మనకి ఎన్ని పెయిర్స్ ఆఫ్ టీత్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి మనకు వస్తుంది. సో ఆ కాంటాక్ట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై సర్క్యులర్ పిచ్. సో మనకి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ ఫార్ములా నుంచి ఏం తెలుసు, పాత్ ఆఫ్ కాంటాక్ట్ బై కాస్ ఫై అనే వాల్యూ తెలుసు, ఈ ఫార్ములా తెలుసు కదా. ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ప్లేస్లో పాత్ ఆఫ్ కాంటాక్ట్ రీప్లేస్ చేసాం. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై కాస్ ఫై ఇంటూ, సో సర్క్యులర్ పిచ్ అంటే సమ్ స్మాల్ పీతో డినోట్ చేస్తున్నాం. సో సర్క్యులర్ పిచ్, సో path of contact divided by cos phi into 1 by p. That is the formula for calculating contact ratio. Okay, this is the problem. So each of two gears in a mesh has 48 teeth and a module of 8 millimeters. So రెండు గేర్స్ ఉన్నాయి మనకి, రెండాటికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి, 48 టీత్ ఉన్నాయి. అలాగే సేమ్ మాడ్యూల్ 8 millimeters ఉన్నాయి. అలాగే టీత్ ఆర్ ఆఫ్ 20 degrees ఇన్వల్యూట్ ప్రొఫైల్. సో రెండు గేర్స్కి కూడా సేమ్ ప్రెజర్ యాంగిల్ ఇచ్చారు, 20 degrees ఇచ్చారు. సో ఇక్కడ దాంతోపాటు ద ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ 2.25 times ద సర్క్యులర్ పిచ్. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది సర్క్యులర్ పిచ్ కన్నా 2.25 ఉంది, అంటే ఇండైరెక్ట్గా కాంటాక్ట్ రేషియో అనేది 2.25 ఇచ్చినట్టు. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.25 ఇంటూ సర్క్యులర్ పిచ్. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది డిటర్మైన్ ద అడెండమ్. సో ఆల్రెడీ మనకి ఇంటర్చేంజబుల్ గేర్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇంటర్చేంజబుల్ గేర్స్ అంటే if there are two gears which are having same module, same thickness, same addendum and dedendum and same, they are known as ఈ ప్రాబ్లంలో కూడా మనకి నెంబర్ ఆఫ్ టీత్ సేమ్ ఇచ్చారు, మాడ్యూల్ సేమ్ ఇచ్చారు, ప్రెజర్ యాంగిల్ సేమ్ ఇచ్చారు. సో దీస్ టూ ఆర్ ఇంటర్చేంజబుల్ గేర్స్, అంటే రెండిట్లు కూడా సేమ్ టీత్ కానీ అలాగే సేమ్ మాడ్యూల్ సేమ్ ప్రెజర్ యాంగిల్, సో అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి. సో వీటిని ఇంటర్చేంజబుల్ గేర్స్ అంటారు. సో ఇప్పుడు దీంట్లో మొత్తం అన్ని డైమెన్షన్స్ కూడా రెండు గేర్స్లో కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ప్రెజర్ యాంగిల్ 5 ఈక్వల్ 20 degrees అని మెన్షన్ చేశారు. అలాగే మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు 8 millimeters అని ఇచ్చారు. సో మాడ్యూల్ అంటే మీకు డి బై టీ అనే తెలుసు, వేర్ స్మాల్ డి ఈజ్ ద పిచ్ సర్కిల్ డయామీటర్ అండ్ టీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టీత్. సో మాడ్యూల్ అనేది మనకి 8 millimeters ఇచ్చారు. అలాగే నెంబర్ ఆఫ్ టీత్, సో రెండు అంటే
రెండు కూడా ఒకటే గేర్స్ కాకపోతే మనం ఇక్కడ ఒక దాన్ని ఏంటి గేర్ కింద ఒక దాన్ని పినియన్ కింద తీసుకున్నాము. సో క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు 48. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు 48. సో మనకి ప్రాబ్లం అలా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే మనకి ఎడెండమ్ వాల్యూ కనుక్కోమన్నారు. ఎడెండమ్ అనేది ఎలా వస్తుందంటే సో మనకి అంటే ఎడెండమ్ అంటే ఏంటి, రేడియల్ డిస్టెన్స్ బిట్వీన్ పిచ్ సర్కిల్ అండ్ ఎడెండమ్ సర్కిల్. సో ఎడెండమ్ సర్కిల్కి అండ్ పిచ్ సర్కిల్ మధ్య ఉన్న రేడియల్ డిస్టెన్స్ ఏమంటారు, ఎడెండమ్ అంటారు. అంటే ఎడెండమ్ సర్కిల్ రేడియస్ లోంచి మనం పిచ్ సర్కిల్ రేడియస్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎడెండమ్ వస్తుంది. సో ఎడెండమ్ అనేది మనకి ఎడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్ చేస్తే మనకి ఎడెండమ్ వాల్యూ వస్తుంది. అంటే మనం ఆర్ఏ కనుక్కోవాలి, ఎడెండమ్ సర్కిల్ రేడియస్ కనుక్కోవాలి గేర్ది, అలాగే పిచ్ సర్కిల్ రేడియస్ కూడా కనుక్కోవాలి. సో దాన్ని కనుక్కోవడానికి ఒక రిలేషన్ ఇచ్చారు మనకి. ఏంటంటే అది ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.25 టైమ్స్ సర్క్యులర్ పిచ్ అని ఇచ్చారు. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2.25 ఇంటూ సర్క్యులర్ పిచ్. సో సర్క్యులర్ పిచ్ అంటే మనకి ఒక ఫామ్లో ఆల్రెడీ గేర్ టెర్మినాలజీ చెప్పినప్పుడే యూస్ఫుల్ టెర్మినాలజీలో మనకి చెప్పాము. సో సర్క్యులర్ పిచ్ అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ పిచ్ సర్కిల్ సర్కంఫరెన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టీత్ అని చెప్పాం. సో పై డి బై టీ ఈజ్ ద సర్క్యులర్ పిచ్. సో కాకపోతే ఈ డి బై టీ అంటే ఏంటి, స్మాల్ డి బై టీ అంటే మాడ్యూల్ ఆఫ్ ద గేర్. సో స్మాల్ డి బై టీని మాడ్యూల్తో రీప్లేస్ చేయండి. సో అప్పుడు మనకి పై ఇంటూ ఎం. సో సర్క్యులర్ పిచ్ అంటే మనకి పై ఇంటూ ఎం అని వచ్చింది. సో ఈ పై ఇంటూ ఎంని ఈ సర్క్యులర్ పిచ్ ఇక్కడ ఏదైతే 2.25 టైమ్స్ ఆఫ్ సర్క్యులర్ పిచ్ ఉందో ఈ సర్క్యులర్ పిచ్ ప్లేస్లో ఈ పై ఇంటూ ఎంని రీప్లేస్ చేస్తే 2.25 ఇంటూ పై ఇంటూ ఎం వచ్చింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన మాడ్యూల్ ఎంత అంటే 8 మిల్లీమీటర్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్లో. సో మాడ్యూల్ ఈజ్ కూడా 8 మిల్లీమీటర్స్, అది ఇక్కడ రీప్లేస్ చేసాం. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇప్పుడు ఎంత వస్తుందంటే 2.25 ఇంటూ పై ఇంటూ 8 అంటే 56.55 మిల్లీమీటర్స్ వచ్చింది. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 56.55 మిల్లీమీటర్స్ వచ్చింది. సో మనకి ఇంకొక ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ 56.55 వచ్చింది. సో మనకి మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డి బై టీ అనే ఫార్ములా తెలుసు. అక్కడ నుంచి డీని ఎలా రాయొచ్చు, ఎం ఇంటూ టీ కింద రాయొచ్చు. అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ టీ. ఇది మాడ్యూల్ డెఫినేషన్ నుంచి. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ టీ. సో ఇక్కడ ఒకవేళ మనకి రేడియస్ కావాలంటే డి బై 2. సో డి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బై 2. సో డి బై 2 అంటే రేడియస్ అవుతుంది. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అంటే పిచ్ సర్కిల్, ఇది స్మాల్ డి అనేది పిచ్ సర్కిల్ డయామీటర్. సో మనం డి బై 2 అంటున్నామంటే అది పిచ్ సర్కిల్ రేడియస్. సో క్యాపిటల్ ఆర్ పిచ్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంటీ బై 2 వస్తుంది. సో ఎంటీ బై 2. సో మాడ్యూల్ మనకి 8 ఇచ్చారు. సో 8 మిల్లీమీటర్. సో 8 మిల్లీమీటర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ బోత్ గేర్స్ ఎంత ఇచ్చారు మనకి, 48 ఇచ్చారు. సో 8 ఇంటూ 48 డివైడెడ్ బై 2. సో మనకి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే పిచ్ సర్కిల్ రేడియస్ ఎంత వచ్చింది, 192 మిల్లీమీటర్స్ వచ్చింది. పిచ్ సర్కిల్ రేడియస్ మనకి 192 మిల్లీమీటర్స్ వచ్చింది. కానీ మనకి ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఇంకా కనుక్కోలేదు, ఆర్ఏ అనేది ఇంకా మనం కనుక్కోలేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆర్క్ ఆఫ్ మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. సో ఇక్కడ మనకి రూట్ ఈ ఫార్ములా తెలుసు కదా. సో మనకి ఆల్రెడీ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది అంటే మనం పాత్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవచ్చు. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటూ కాస్ ఫై. ఈ కాస్ ఫై ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది కదా. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటూ కాస్ ఫై. అక్కడ నుంచి మనం పాత్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ కనుక్కోవచ్చు. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ కనుక్కుంటే సో మనకి ఇక్కడ ప్రెజర్ యాంగిల్ ఆల్రెడీ తెలుసు, అలాగే క్యాపిటల్ ఆర్ అనేది పిచ్ సర్కిల్ రేడియస్ ఇప్పుడే వచ్చింది కదా. సో మనకి ఇంకేం వాల్యూ తెలియాలి, ఎడెండమ్ సర్కిల్ రేడియస్ తెలియాలి. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఎడెండమ్ సర్కిల్ రేడియస్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ కాస్ ఫై. అక్కడ నుంచి పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటూ కాస్ ఫై. మనకు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అంటే 56.55 మిల్లీమీటర్స్ వచ్చింది. మనకి ఇచ్చిన ప్రెజర్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ 20 డిగ్రీస్. సో 56.55 ఇంటూ కాస్ 20 అంటే 53.14 మిల్లీమీటర్స్ వచ్చింది పాత్ ఆఫ్ కాంటాక్ట్. సో మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. క్యాపిటల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ రూట్ ఓవర్ స్మాల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్, ఇక్కడ కాస్ స్క్వేర్ 5 ఇక్కడ తప్పు రాశాను.
ఇది కాస్ స్క్వేర్ 5 మైనస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ సైన్ 5 ఈజ్ ఈక్వల్ టు 53.14. సో ఇక్కడ మనకి రెండు గేర్స్ కూడా ఇంటర్చేంజబుల్ గేర్స్, అంటే రెండు గేర్స్కి సేమ్ పిచ్ సర్కిల్ రేడియస్ ఉంటుంది, సేమ్ మాడ్యూల్, సేమ్ థిక్నెస్, అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ టీత్, అలాగే ప్రెజర్ యాంగిల్ సేమ్ ఉంది కాబట్టి మనకి మొత్తం అన్నీ కూడా సేమ్ అయిపోతాయి. సో దాని ప్రకారం మీరు ఈ క్యాపిటల్ ఆర్ని ఈ స్మాల్ ఆర్ రెండు ఒకటే, సో ఈ స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ రీప్లేస్ చేయండి, అలాగే ఈ స్మాల్ ఆర్ఏ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ రీప్లేస్ చేయండి, ఇలాగే స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ రీప్లేస్ చేయండి. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్గా మనకి ఏమొస్తుంది, సో ఈ రెండు ఒకటే టర్మ్స్ అవుతాయి, అలాగే ఇది కూడా ఇక్కడ 2r వస్తుంది, ఇక్కడేమో 2 ఇంటూ రూట్ ఓవర్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కాస్, అంటే మొత్తం ఈ రిలేషన్ మొత్తం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ క్యాపిటల్ ఆర్లోనే వచ్చేస్తుంది, ఎందుకంటే రెండు కూడా సేమ్ ఇంటర్చేంజబుల్ గేర్స్ కాబట్టి. సో అప్పుడు అల్టిమేట్గా 2 ఇంటూ రూట్ ఓవర్ క్యాపిటల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 మైనస్ సైన్ 5 ఈజ్ ఈక్వల్ టు 53.14. సో ఒకవేళ మనం ఇప్పుడు అక్కడ నుంచి మనకి కాస్ 5 వాల్యూ తెలుసు 20 degrees, అలాగే పిచ్ సర్కిల్ రేడియస్ తెలుసు 192 millimeters. సో అక్కడ నుంచి మనం క్యాపిటల్ ఆర్ఏ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 202.6 millimeters వస్తుంది, అంటే ఎడెండమ్ సర్కిల్ రేడియస్ వచ్చింది. మనకి పిచ్ సర్కిల్ రేడియస్ ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఎడెండమ్ అంటే ఏంటి, ఎడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్. సో 202.6 millimeters మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్ అంటే ఎంత 192, అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10.6 millimeters వచ్చింది ఎడెండమ్. సో ఇది ఫస్ట్ ఏంటంటే అడెండమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ మైనస్ ఆర్, అక్కడ నుంచి ఫస్ట్ పిచ్ సర్కిల్ రేడియస్ కనుక్కున్నాం, దాని తర్వాత ఏంటంటే అడెండమ్ సర్కిల్ రేడియస్ కనుక్కున్నాం. ఓకే, two involute gears in mesh have 20 degrees pressure angle, the gear ratio is 3 and the number of teeth on the pinion is 24. సో రెండు ఇన్వల్యూట్ గేర్స్ ఉన్నాయి, సో రెండు గేర్స్కి కూడా సేమ్ ప్రెజర్ యాంగిల్ ఉంది 20 degrees, అలాగే గేర్ రేషియో అనేది 3 అని ఇచ్చారు, నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద పినియన్ ఈజ్ 24 ఇచ్చారు, ద టీత్ హ్యావ్ ఏ మాడ్యూల్ ఆఫ్ 6 millimeters అన్నారు, సో మాడ్యూల్ ఇచ్చారు, అలాగే పిచ్ లైన్ వెలాసిటీ అన్నారు. సో పిచ్ లైన్ వెలాసిటీ అంటే ఏంటి, సో రెండు గేర్స్ ఎప్పుడైతే మెషింగ్ లో ఉన్నాయో ఆ రెండు కూడా ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయి, ఆ పాయింట్ ఏమంటారు, పిచ్ పాయింట్ అంటారు. సో ఇలా రెండు గేర్స్ ఉన్నాయి, సో గేర్ 1 అండ్ గేర్ 2. సో నేను యాక్చువల్ టీత్ కింద రిప్రజెంట్ చేయలేదు, రెండు పిచ్ సిలిండర్స్ కింద రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సో రెండు గేర్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతే అది పిచ్ పాయింట్ అంటాం. సో ఆ పిచ్ పాయింట్ దగ్గర ఏదైతే వెలాసిటీ ఉందో దాన్ని పిచ్ లైన్ వెలాసిటీ అంటారు. సో పిచ్ లైన్ వెలాసిటీ ఎంత ఇచ్చారు మనకి 1.5 meter/second. సో దాంతోపాటు మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే అండ్ ఎడెండమ్ ఈక్వల్ టు 1 మాడ్యూల్, ఎడెండమ్ వాల్యూ ఇచ్చారు 1 మాడ్యూల్ అని చెప్పించారు, అలాగే డిటర్మైన్ ద యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద పినియన్. సో యాంగిల్ ఆఫ్ యాక్షన్ వాల్యూ అనేది పినియన్కి కనుక్కోమన్నారు, అంటే యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి, ద యాంగిల్ టర్న్డ్ బై ద పినియన్ వెన్ వన్ పెయిర్ ఆఫ్ టీత్ ఈజ్ ఇన్ ద మెష్. సో ఒక పెయిర్ ఆఫ్ టీత్ అనేది మెష్లో ఉన్నప్పుడు పినియన్ అనేది ఎంత యాంగిల్ టర్న్ అవుతుంది, అది యాంగిల్ ఆఫ్ యాక్షన్. అలాగే మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ అనేది కనుక్కోమన్నారు. సో మనకి మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ కూడా నేను ఆల్రెడీ ఫార్ములా అనేది డిరైవ్ చేశాను. సో రెండు గేర్స్ యొక్క యాంగులర్ వెలాసిటీస్ ఇంటూ సమ్ సిపి వాల్యూ అనేది మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినది రాద్దాము. సో ప్రెజర్ యాంగిల్ ఎంత ఇచ్చారు, 20 degrees ఇచ్చారు, సో 5 ఈజ్ ఈక్వల్ 20 degrees. అలాగే గేర్ రేషియో ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. గేర్ రేషియో అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద గేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద పినియన్. సో గేర్ మీద ఉన్న టీత్ డివైడెడ్ బై పినియన్ మీద ఉన్న టీత్ చేస్తే మనకి గేర్ రేషియో వస్తుంది, అంటే క్యాపిటల్ టీ బై స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ నుంచి మనకి క్యాపిటల్ టీ కావాలి అంటే 3 ఇంటూ టీ రాయొచ్చు, క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ టీ. సో మనకి ఇక్కడ పినియన్ మీద ఉన్న టీత్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద పినియన్ ఈజ్ 24. సో స్మాల్ టీ ఇచ్చారు 24 ఇచ్చారు, అలాగే దాంతోపాటు మాడ్యూల్ వాల్యూ ఇచ్చారు, ఎంత 6 millimeters ఇచ్చారు. సో మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ 6 millimeters. సో దాంతోపాటు పిచ్ లైన్ వెలాసిటీ ఇచ్చారు. పిచ్ లైన్ వెలాసిటీ అంటే పిచ్ పాయింట్కి ఏదైతే లీనియర్ వెలాసిటీ ఉంటుందో ఎంతైతే దాన్ని మనం పిచ్ లైన్ వెలాసిటీ అంటారు, అది వాల్యూ ఎంత ఇచ్చారంటే 1.5 meter/second ఇచ్చారు. దాంతోపాటు క్వశ్చన్లో మనకి ఎడెండమ్ ఈక్వల్ టు 1 మాడ్యూల్ ఇచ్చారు. సో ఈ ఎడెండమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మాడ్యూల్ అని ఇచ్చారు. సో యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద పినియన్ కనుక్కోమన్నారు, అలాగే మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ కనుక్కోమన్నారు.
ఓకే. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ యాక్షన్ అనేది కనుక్కుందాము. సో, యాంగిల్ ఆఫ్ యాక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై పిచ్ సర్కిల్ రేడియస్. ఓకే. సో, మనకి గేర్ రేషియో ఇచ్చారు కదా! గేర్ రేషియో సమ్ 3 ఇచ్చారు. అక్కడ నుంచి క్యాపిటల్ T అంటే ఏమవుతుంది? 3 ఇంటూ T. సో, T స్మాల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ పినియన్ ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు. అక్కడ నుంచి 3 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 72. అంటే మనకి గేర్ మీద 72 టీత్ ఉన్నాయి. అలాగే పినియన్ మీద 24 టీత్ ఉన్నాయి. సో, మనకి యాంగిల్ ఆఫ్ యాక్షన్ అనేది కనుక్కోవాలి. సో, అసలు యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే, సో, మనకి ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది సెంటర్ ఆఫ్ రొటేషన్ దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తుందో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో, సపోజ్ ఇది ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోండి. ఈ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఈ పాయింట్ దగ్గర ఎంతైతే యాంగిల్ సబ్టెండ్ చేస్తుందో దాన్ని యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో, దీని ప్రకారం మనం ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా అనే ఫార్ములా తెలుసు కదా! సో, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా. సో, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ ఆర్ ఇంటూ, ఎందుకంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనం అలాంగ్ ద పిచ్ సర్కిల్ మెజర్ చేస్తాం. సో, మనకి రేడియస్ ఎంత అవుతున్నప్పుడు పిచ్ సర్కిల్ రేడియసే మనకు అవుతుంది. సో, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పిచ్ సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ ఇంటూ యాంగిల్ ఆఫ్ యాక్షన్. అక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై స్మాల్ ఆర్. ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై స్మాల్ ఆర్. సో, ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ కనుక్కోవాలి. డివైడెడ్ బై పిచ్ సర్కిల్ రేడియస్ చేస్తే మనకి యాంగిల్ ఆఫ్ యాక్షన్ అనేది వస్తుంది. సో, ఫస్ట్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఫస్ట్ కనుక్కోవాలి. సో, పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏంటి? పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ క్యాపిటల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ రూట్ ఓవర్ స్మాల్ ఆర్ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 మైనస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ సైన్ 5. సో, ఇక్కడ మనకి ఫస్ట్ పిచ్ సర్కిల్ రేడియస్ కావాలి కదా! క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ పిచ్ సర్కిల్ రేడియస్. సో, మనకి ఇందాక క్యాలిక్యులేట్ ఎం ఈజ్ ఈక్వల్ టు డి/టీ అని రాసాం కదా! సేమ్ అప్పుడు అక్కడ నుంచి మనం పిచ్ సర్కిల్ రేడియస్‌ని ఎలా రాసాము? MT/2 కింద రాసాం. ఇందాక ప్రాబ్లమ్‌లో చేసాం కదా! సో, పిచ్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు MT/2. మనకి మాడ్యూల్ ఎంత ఇచ్చారు? 6 మిల్లీమీటర్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద గేర్ ఎంత ఇచ్చారు? 72 ఇచ్చారు. సో, 6 ఇంటూ 72/2. సో, మనకి దీని ప్రకారం పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్ ఎంత వచ్చిందంటే 216 మిల్లీమీటర్స్ వచ్చింది. సో, పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్ ఆర్ వీల్ ఎంత వచ్చిందంటే 216 మిల్లీమీటర్స్ వచ్చింది. దాంతోపాటు మనం స్మాల్ ఆర్ కూడా కనుక్కోవాలి. ఎందుకంటే ఈ ఫార్ములాలో స్మాల్ ఆర్ కూడా ఉంది కదా! పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్. సో, సేమ్ ఫార్ములా. సో, స్మాల్ ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ స్మాల్ టీ/2 వస్తుంది. ఎం ఇంటూ స్మాల్ టీ/2. సో, మాడ్యూల్ 6 ఇచ్చారు రెండు గేర్స్కి కూడా. 6 ఇంటూ స్మాల్ టీ అంటే 24 నెంబర్ ఆఫ్ టీత్ ఎంత ఇచ్చారు? పినియన్ మీద 24 ఇచ్చారు. సో, 6 ఇంటూ 24/2 ఈజ్ ఈక్వల్ టు 72 మిల్లీమీటర్స్ ఇచ్చారు. మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్లో ఇంకా రెండు టర్మ్స్ తెలియాలి. ఏంటంటే ఆర్ఏ అంటే అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్ ఆర్ వీల్. స్మాల్ ఆర్ఏ అంటే అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్. సో, అడెండమ్ సర్కిల్ రేడియస్ ఎలా వస్తుంది? పిచ్ సర్కిల్ రేడియస్కి మనం ఒకవేళ అడెండమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే యాడ్ చేస్తే మనకి అడెండమ్ సర్కిల్ రేడియస్ వస్తుంది. సో, అడెండమ్ సర్కిల్ ఎలా వస్తుంది? అడెండమ్ సర్కిల్ అని ఇందాక రాసాం కదా! అడెండమ్ ఈజ్ ఈక్వల్ టు అడెండమ్ సర్కిల్ రేడియస్ మైనస్ పిచ్ సర్కిల్ రేడియస్. అక్కడ నుంచి అడెండమ్ సర్కిల్ రేడియస్ అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ప్లస్ అడెండమ్. సో, పిచ్ సర్కిల్ రేడియస్ మనకి గేర్కి ఎంత వచ్చింది? 216 వచ్చింది. సో, 216కి మనం అడెండమ్ యాడ్ చేయాలి. సో, క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చారు? 1 అడెండమ్ ఈజ్ ఈక్వల్ 1 మాడ్యూల్ అని ఇచ్చారు. సో, 1 అడెండమ్ ఈజ్ ఈక్వల్ 1 మాడ్యూల్ అని ఇచ్చారు కాబట్టి ఈ అడెండమ్ని మాడ్యూల్తో రీప్లేస్ చేసాం. మాడ్యూల్ ఎంత ఇచ్చారు? 6 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో, 216 ప్లస్ 6 చేస్తే మనకి అడెండమ్ సర్కిల్ రేడియస్ వస్తుంది. అంటే 222 మిల్లీమీటర్స్ ఈజ్ ద అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద గేర్ ఆర్ వీల్. సో, అలాగే పినియన్ యొక్క అడెండమ్ సర్కిల్ రేడియస్ కావాలి. పినియన్ యొక్క అడెండమ్ సర్కిల్ రేడియస్ కావాలి అంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్ ప్లస్ అడెండమ్. సో, ఆర్పి ప్లస్ స్మాల్ ఏ. సో, పిచ్ సర్కిల్ రేడియస్ అంటే ఎంత? సో, పిచ్ సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 72 మిల్లీమీటర్స్. సో, 72 ప్లస్ మాడ్యూల్ అంటే 6 మిల్లీమీటర్స్. సో, 72 ప్లస్ 6 78 మిల్లీమీటర్స్ వచ్చింది. అంటే ఇప్పుడు పాత్ ఆఫ్ కాంటాక్ట్లో మనకు అన్ని టర్మ్స్ కూడా తెలిసినాయి. సో, క్యాపిటల్ ఆర్ఏ తెలుసు 222 మిల్లీమీటర్స్. క్యాపిటల్ ఆర్ తెలుసు 216. అలాగే 5 ఎంతో తెలుసు 20 degrees. అలాగే స్మాల్ ఆర్ఏ తెలుసు 78. స్మాల్ ఆర్ తెలుసు 72. అలాగే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్
తెలుసు, sin into sin 20. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 30.22 మిల్లీమీటర్స్ వచ్చింది. ఐ మీన్ పాత్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 30.22 మిల్లీమీటర్స్ వచ్చింది. సో మనకి అక్కడ నుంచి పాత్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిందంటే మన ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనం కనుక్కోగలం. సో ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై కాస్ ఫై. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చింది 30.22. సో 30.22 డివైడెడ్ బై కాస్ ఫై, కాస్ 20 అంటే 32.16 మిల్లీమీటర్స్ వచ్చింది ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది. సో మనకి ఇందాక యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏం రాసాము, యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ డివైడెడ్ బై పిచ్ సర్కిల్ రేడియస్. ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత 32.16 మిల్లీమీటర్స్ అండ్ పిచ్ సర్కిల్ రేడియస్ ఎంత వచ్చింది పినియన్ది 72 మిల్లీమీటర్స్ 72 మిల్లీమీటర్స్ వచ్చింది. సో 32.16 డివైడ్ బై 72. సో చేస్తే మనకి 0.447 రేడియన్స్ వచ్చింది. సో రేడియన్స్ని మనం ఒకవేళ డిగ్రీస్లో మార్చాలి అంటే ఇంటూ 180 డిగ్రీస్ బై పై చేస్తాం. సో 0.447 ఇంటూ 180 పై ఈజ్ ఈక్వల్ టు 25.59 డిగ్రీస్. అంటే ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మనకి సర్కిల్ ఐ మీన్ సెంటర్ ఆఫ్ రొటేషన్ దగ్గర 25.59 డిగ్రీస్ చేస్తుంది. దాంతోపాటు మనకి వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ అనే వాల్యూ కనుక్కోమన్నారు. సో వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్ ఎలా వస్తుందంటే, సో రెండు గేర్స్ యొక్క యాంగులర్ వెలాసిటీస్ యొక్క సమ్ ఇంటూ పాత్ ఆఫ్ అప్రోచ్. సో పాత్ ఆఫ్ అప్రోచ్ అంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం, అదేంటి సమ్ రూట్ ఓవర్ RA స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ ఆర్ సైన్ ఫై. మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ తెలుసు కదా, క్యాపిటల్ RA తెలుసు, క్యాపిటల్ R తెలుసు, అలాగే స్మాల్ r తెలుసు, సారీ క్యాపిటల్ R తెలుసు. మొత్తం అక్కడ నుంచి పాత్ ఆఫ్ అప్రోచ్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ యాంగులర్ వెలాసిటీస్ ఎలా వస్తాయి, ఒమేగా జీ ప్లస్ అంటే గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ ప్లస్ పినియన్ యొక్క యాంగులర్ వెలాసిటీ. సో ఇప్పుడు గేర్ యొక్క యాంగులర్ వెలాసిటీ కావాలి మనకి, ఇక్కడ ఒక వాల్యూ మెన్షన్ చేశారు వీళ్ళు, పిచ్ లైన్ వెలాసిటీ అనే వాల్యూ మెన్షన్ చేశారు. సో పిచ్ లైన్ వెలాసిటీ అంటే ఏంటి, ఎట్ ద పిచ్ పాయింట్ దగ్గర ఉన్న వెలాసిటీ. పిచ్ పాయింట్ అనేది రెండు గేర్స్కి కూడా ఉన్న కామన్ పాయింట్. సో ఆ పాయింట్ దగ్గర రెండు గేర్స్కి కూడా సేమ్ లీనియర్ వెలాసిటీ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం యాంగులర్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి. సో దీని ప్రకారం R2 ω2 = R1 × ω1 వస్తుంది. సో అది ఎంత ఇచ్చారు మనకి 1.5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. సో అక్కడ ఒమేగా పీని అక్కడ నుంచి V = R కదా, అక్కడ నుంచి ఒమేగా V / R రాయొచ్చు. V అంటే లీనియర్ వెలాసిటీ ఎంత ఇచ్చారు పిచ్ పాయింట్కి 1.5 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. 1.5 మీటర్స్ని ఒకవేళ మిల్లీమీటర్స్లో మారిస్తే 1.5 × 1000 అంటే 1500 వస్తుంది. సో దాని ప్రకారం వెలాసిటీ ఆఫ్ గేర్ ఎంత వచ్చింది 1500 డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ద గేర్ ఆర్ వీల్. అంటే పెద్ద గేర్ యొక్క రేడియస్ ఎంత 216, అది పిచ్ సర్కిల్ రేడియస్ ఇది. ఎందుకంటే పిచ్ పాయింట్ అనేది పిచ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్ కదా. సో పిచ్ సర్కిల్ రేడియస్ని డివైడెడ్ బై పిచ్ సర్కిల్ రేడియస్ వస్తుంది. ఇక్కడ 1500 డివైడ్ బై 216 ప్లస్ 1500 డివైడెడ్ బై పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్. పినియన్కి ఎంత పిచ్ సర్కిల్ రేడియస్ 72 ఇంటూ పాత్ ఆఫ్ అప్రోచ్ 16.04. సో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 445.6 మిల్లీమీటర్ పర్ సెకండ్ వచ్చింది వెలాసిటీ ఆఫ్ స్లైడింగ్. సో ఇలా చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటర్ఫరెన్స్ అండ్ అండర్ కట్టింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి. సో మీకు ఫస్ట్ చెప్పినప్పుడే మనకి ఇన్వల్యూట్ సైక్లాయిడల్ టూత్లో మనకి ఇంటర్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు. సో మన ఇన్వల్యూట్ ప్రొఫైల్స్లోనే మనం ఇంటర్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. అసలు ఇంటర్ఫరెన్స్ అంటే మీకు లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేసే ప్రొఫైల్స్, టూత్ ప్రొఫైల్స్ని ఏమంటారని నేను చెప్పాను ఆల్రెడీ. కాంజుగేట్ ప్రొఫైల్స్ అనే టర్మ్ నేను చెప్పాను. కాంజుగేట్ ప్రొఫైల్స్ అంటే ఏంటి, సో అంటే లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేసేలాగా ఒకవేళ మనం టూత్ ప్రొఫైల్స్ అనేవి డిజైన్ చేస్తే వాటిని కాంజుగేట్ ప్రొఫైల్స్ అంటారు. సో లా ఆఫ్ గేరింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది,
కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ చేయడానికి మనకి లా ఆఫ్ గేరింగ్ అనేది ఒకటి ఉంది. సో లా ఆఫ్ గేరింగ్ని ఫుల్ఫిల్ చేసేలాగా మనం టూత్ ప్రొఫైల్స్ అనేవి డిజైన్ చేస్తే వాటిని కాంజుగేట్ ప్రొఫైల్స్ అంటారు. సో ఇలాగ మనకి 2 టూత్ ప్రొఫైల్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి ఏంటంటే సైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్స్, ఇంకోటి ఏంటంటే ఇన్వల్యూట్ టూత్ ప్రొఫైల్స్. సో ఇన్వల్యూట్ టూత్ ప్రొఫైల్స్లో ఇంటర్ఫెరెన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటంటే లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేసే వాటిని కాంజుగేట్ ప్రొఫైల్స్ అంటారు. సో ఒకవేళ కాంజుగేట్ ప్రొఫైల్స్ టచ్ అవ్వకుండా వేరే ఏమన్నా ప్రొఫైల్స్ టచ్ అయితే దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటారు. సో ఇంటర్ఫెరెన్స్ అంటే నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్, 2 గేర్స్ మధ్య ఉన్న నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ అనేవి మీట్ అయితే. అంటే ఇక్కడ 2 గేర్స్ ఉన్నాయి. ఒకటి చూడండి, ఇక్కడ ఏమో ఒకటి గేర్, ఇంకోటి ఏమో పినియన్. సో ఇవి 2 గేర్స్ ఉన్నాయి. సో మనకి లా ఆఫ్ గేరింగ్ అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే ఫస్ట్ ఈ గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది పినియన్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్తో టచ్ అవ్వాలి. అంటే 2 ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ అనేవి కాంజుగేట్ ప్రొఫైల్స్ అవుతాయి. ఒకవేళ ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది ఇంకొక వేరే ఏదన్నా ప్రొఫైల్తో టచ్ అయిందంటే అది నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ అయిపోతాయి. సో ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది ఇన్వల్యూట్ ప్రొఫైల్తోనే టచ్ అవ్వాలి. అప్పుడే మనకి లా ఆఫ్ గేరింగ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ అలా టచ్ అవ్వకపోతే ఇంటర్ఫెరెన్స్ కాన్సెప్ట్. అంటే ఇంటర్ఫెరెన్స్ అంటే నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్. ఇన్వల్యూట్ అనేది వేరే ఏదన్నా ప్రొఫైల్తో టచ్ అయిందంటే అది ఇంటర్ఫెరెన్స్. సో ఇక్కడ ఓకే. సో మనకి ఏ సర్కిల్ నుంచి అయితే ఇన్వల్యూట్ టూత్ ఫామ్ అవుతుందో దాన్ని బేస్ సర్కిల్ అని చెప్పాం. సో ఇన్వల్యూట్ టూత్ ఫామ్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పిచ్ సర్కిల్, సారీ బేస్ సర్కిల్. సో బేస్ సర్కిల్ నుంచే కదా ఇన్వల్యూట్ టూత్ అనేది ఫామ్ అవుతుంది. సో బేస్ సర్కిల్ బయటనే ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో కాకపోతే యూజువల్లీ ద డెడెండమ్ విల్ బి లార్జ్ ఎనఫ్ టు ఎక్స్టెండ్ బిలో ద బేస్ సర్కిల్. సో మనకి మనం ఏవైతే టూత్ కట్ చేస్తున్నామో అది బేస్ సర్కిల్ నుంచి కట్ చేయాలి. ఇన్వల్యూట్ అనేది బేస్ సర్కిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కానీ టూత్ అనేది యాక్చువల్గా మనకి బేస్ సర్కిల్ కి కింద కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పినియన్ చూడండి, ఇక్కడ బేస్ సర్కిల్ ఏది? సో ఇదేమో పిచ్ సర్కిల్, ఈ రెడ్ కలర్దేమో పిచ్ సర్కిల్, ఈ బ్లాక్ కలర్దేమో బేస్ సర్కిల్. సో బేస్ సర్కిల్ ఆఫ్ ద పినియన్ ఇదేమో పిచ్ సర్కిల్ ఆఫ్ ద పినియన్. సో ఇప్పుడు బేస్ సర్కిల్ నుంచి ఇన్వల్యూట్ ప్రొఫైల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మొత్తం కూడా ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఇది. సో ఇది ఇన్వల్యూట్ ప్రొఫైల్. సో ఈ బేస్ సర్కిల్ పైననే కాదు, టూత్ అనేది ఈ కింద కూడా ఉంటుంది. సో ఈ బేస్ సర్కిల్ కిందన ప్రొఫైల్ అనేది ఉంది కదా. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇది బేస్ సర్కిల్, ఇది బేస్ సర్కిల్. సో ఈ బేస్ సర్కిల్ మీదన మనకి ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇది ఇన్వల్యూట్ ప్రొఫైల్, ఇది ఇన్వల్యూట్ ప్రొఫైల్. సో యాక్చువల్గా గేర్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ బేస్ సర్కిల్ కిందన కూడా సమ్ టూత్ కట్ చేస్తారు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది టూత్. కానీ ఈ బేస్ సర్కిల్ కిందన ఉన్న టూత్ అనేది ఇన్వల్యూట్ ప్రొఫైల్ కాదు. ఇది ఇన్వల్యూట్ ప్రొఫైల్ కాదు, ఇది మాత్రం ఇన్వల్యూట్ ప్రొఫైల్. ఈ బేస్ సర్కిల్ మీద ఉన్నది ఇన్వల్యూట్ ప్రొఫైల్, దాని కిందన ఈ పోర్షన్ అనేది నాన్ ఇన్వల్యూట్ ప్రొఫైల్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇవి ఎంగేజ్ అవుతున్నాయో ఇక్కడ చూడండి. సో ఇది గేర్, ఇదేమో పినియన్. సో మనకి 2 కూడా ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ టచ్ అవ్వాలి, అప్పుడే లా ఆఫ్ గేరింగ్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు. అప్పుడే కరెక్ట్ టూత్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గేర్ యొక్క ఈ ఎడెండం చూడండి. సో
టిప్ ఆఫ్ ద టూత్ ఆఫ్ ద గేర్. సో ఈ టిప్ అనేది ఈ బేస్ సర్కిల్ కింద టచ్ అయింది. సో ఈ పోర్షన్ సో ఈ పోర్షన్ అమ్మా, ఈ పోర్షన్ చూడండి. ఇది యాక్చువల్గా బేస్ సర్కిల్ ఇది కదా, దీని కింద ఉన్నది ఇది ఇన్వల్యూట్ కాదు. సో ఈ ఇన్వల్యూట్, ఈ పినియన్ ఇది ఇన్వల్యూట్ కాదు, కాకపోతే గేర్ది ఇన్వల్యూట్ ప్రొఫైలే. సో ఒక గేర్ యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ అనేది పినియన్ యొక్క నాన్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ తో టచ్ అయింది. సో ఇన్వల్యూట్ ఒకటేమో ఇన్వల్యూట్, ఇంకోటేమో నాన్ ఇన్వల్యూట్. కింద ఈ బేస్ సర్కిల్ కింద ఉన్నది నాన్ ఇన్వల్యూట్ అని చెప్పాను కదా. సో ఒక ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఆఫ్ ద గేర్ అనేది నాన్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఆఫ్ ద పినియన్ తో టచ్ అయింది. అంటే అప్పుడు మనకి లా ఆఫ్ గేరింగ్ ఫుల్ఫిల్ అయినట్టు కాదు కదా, రెండు కూడా ఖచ్చితంగా ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ టచ్ అవ్వాలి. కానీ ఇక్కడ అలా టచ్ అవ్వలేదు. సో దీన్ని ఏమంటారంటే ఇంటర్ఫేరెన్స్ అనే కాన్సెప్ట్ అంటారు. సో ఇంటర్ఫేరెన్స్ వల్ల ఏమవుతుంది, సో ఖచ్చితంగా మనకి లా ఆఫ్ గేరింగ్ ఫుల్ఫిల్ అవ్వదు. కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ అవ్వకపోవచ్చు అంత క్లారిటీగా, కరెక్ట్గా. సో ఇఫ్ సో దీన్ని ఇంటర్ఫేరెన్స్ అని అంటారు. సో ఇంటర్ఫేరెన్స్ని అవాయిడ్ చేయడానికి సెట్ అయిన పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి, సో మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టీత్ అనేవి తీసుకోవాలి. అలాగే అంటే కొన్ని నెంబర్ ఆఫ్ టీత్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రెజర్ యాంగిల్ అనేది మనం వేరీ చేయడం. సో ఇలాంటి రీజన్స్తో మనం ఇంటర్ఫేరెన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏముందంటే అండర్ కట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అండర్ కట్టింగ్ అంటే ఏంటంటే, సో ఇది ఇంటర్ఫరెన్స్ కదా, అంటే బేస్ సర్కిల్ కింద కన్నా ఈ పోర్షన్ ఏమవుతుంది, నాన్ ఇన్వాలిడ్ పోర్షన్, ఇది వచ్చి గేర్ యొక్క ఇన్వాలిడ్ పోర్షన్ టచ్ అయింది. అంటే ఇక్కడ టచ్ చేయడం, ఇలా టచ్ అవ్వడం వల్ల మనకి దీన్ని ఇంటర్ఫరెన్స్ అంటారు. సో మీకు ఒక యానిమేషన్ ఆల్రెడీ ప్లే చేశాను నేను. అంటే గేర్ కట్టింగ్ చేసినప్పుడు ఏం చేస్తాము, అంటే ఇప్పుడు సపోజ్ గేర్ బ్లాంక్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు గేర్ దీని టూత్ కట్ చేయడానికి సిమిలర్ గా ఉన్న గేర్ కటర్ యూజ్ చేస్తాం. అంటే సేమ్ గేర్ ఎలాగైతే ఉందో సేమ్ అలాంటి ఆ షేప్ లో ఉన్న గేర్ కటర్ యూజ్ చేస్తాం. ఇలా గేర్ కట్టింగ్ ర్యాక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ బేస్ సర్కిల్ కన్నా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోతుంది. గేర్ బ్లాంక్ నుంచి ఈ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోయింది. దీన్ని అండర్ కట్టింగ్ అంటారు. సో ఒకసారి చూడండి కరెక్ట్గా. సో ఇఫ్ ద గేర్ ఈస్ కట్ విత్ ఏ స్టాండర్డ్ గేర్ షేపర్ ఆర్ ఏ హాబ్, సో మనం జనరల్గా గేర్ బ్లాంక్స్ని గేర్ షేపర్తో ఆర్ హాబ్తో కట్ చేస్తాం. హాబ్ అంటే ఆల్రెడీ చెప్పాం, మల్టిపుల్ టీత్ని సైమల్టేనియస్గా కట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని. ఆల్రెడీ యానిమేషన్ ప్లేస్ చేశాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు కట్టింగ్ టూల్ విల్ ఆల్సో ఇంటర్ఫేర్ విత్ ద పోర్షన్ ఆఫ్ ద టూత్ బిలో ద బేస్ సర్కిల్. సో ఈ మన గేర్ బ్లాంక్ కి ఏదైతే బేస్ సర్కిల్ అనుకుంటున్నామో, ఈ కట్టింగ్ టూల్ అనేది ఆ బేస్ సర్కిల్ కిందకు వచ్చి సమ్ మెటీరియల్ కట్ చేసేస్తుంది. సో ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ టూత్ అనేవి వీక్ అయిపోతాయి. సో దీన్ని అండర్ కట్టింగ్ అంటారు. సో దీన్ని ఈ మెటీరియల్ రిమూవ్ అయిపోయింది కదా ఇక్కడ. అంటే మీరు అడగచ్చు, అంటే ఈ కింద వరకు ఎందుకు రావడం, సంథింగ్ ఇక్కడ ఆగిపోవచ్చు కదా అని. కానీ ఇక్కడతో యాక్చువల్గా టూత్ అవ్వలేదు, సమ్ ఎంతో కొంత టూత్ కింద కూడా ఉండాలి కదా. సో ఈ బేస్ సర్కిల్ కింద సమ్ టూత్ ఉండాలి. సో ఆ టూత్ అంటే మనం సిమిలర్ టైప్ ఆఫ్ గేర్ యూజ్ చేయడం వల్ల, కట్టర్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ అండర్ కట్టింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. పోర్షన్ ఆఫ్ ద టూత్ బిలో ద బేస్ సర్కిల్ అండ్ విల్ కట్ అవే ద ఇంటర్ఫేరింగ్ మెటీరియల్. దిస్ రిజల్ట్స్ ఇన్ అండర్ కట్ టూత్. సో టూత్ అనేది బేస్ సర్కిల్ కిందన అండర్ కట్ అవుతాయి. సో ఈ అండర్ కట్ అవడం వల్ల అంటే ఈ అండర్ కట్టింగ్ వీకెన్స్ ద టూత్ బై రిమూవింగ్ మెటీరియల్ అట్ ఇట్స్ రూట్. సో రూట్ పోర్షన్ దగ్గర మెటీరియల్ రిమూవ్ అయిపోతుంది బేస్ సర్కిల్ కింద, కాబట్టి టూత్ ఖచ్చితంగా వీక్ అవుతాయి. సో ఒకవేళ
అండర్ కట్టింగ్ మరీ ఎక్కువైపోతే టూత్ అనేది త్వరగా ఫెయిల్ అయిపోతాయి. సో సివియర్ అండర్ కట్టింగ్ విల్ ప్రమోట్ ఎర్లీ టూత్ ఫెయిల్యూర్. సో ఈజీగా మనకి టూత్ అనేది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంది ఒకవేళ సివియర్ అండర్ కట్టింగ్ అనేది మనకు ఉంటే. ఓకే. అంటే ఇంటర్ఫిరెన్స్ని అవాయిడ్ చేయడానికి అసలు ఇంటర్ఫిరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక దాని యొక్క ఎడెండమ్ అనేది మనకి ఇంకొక గేర్ యొక్క బేస్ సర్కిల్ కన్నా కిందకు వస్తే అప్పుడు మనకి ఇన్వల్యూట్ అవుతాయి కదా, నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ అయిపోతాయి అవి. అలా టచ్ అవడం వల్ల ఇంటర్ఫిరెన్స్ అనేది వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఆర్ టూ గేర్స్ ఇన్ మెష్, రెండు గేర్స్ మెషింగ్లో ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే పినియన్, నెక్స్ట్ ఏమో పినియన్ డ్రైవర్, సెకండ్ ఏమో గేర్ ఆర్ వీల్, ఇది డ్రివెన్ గేర్ ఆర్ ఫాలోవర్ అనుకోండి. ఈ రెండు కూడా మెషింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? సో రెండు బేస్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్. ఇది ఇక్కడ బేస్ సర్కిల్ ఆఫ్ 2, ఇదేమో బేస్ సర్కిల్ ఆఫ్ 1. ఈ రెండు బేస్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్ ఏంటి? ఈఎఫ్ అనే లైన్. సో ఈఎఫ్ ఈజ్ ద లైన్ ఆఫ్ యాక్షన్. సో రెండు గేర్స్కి ఉన్న లైన్ ఆఫ్ యాక్షన్, దట్ ఈస్ ద కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్స్. రెండు బేస్ సర్కిల్స్కి ఉన్న కామన్ టాంజెంట్ అనేది ఈఎఫ్ అనే లైన్. సో బీసీ ఓకే. ఇక్కడ ఒకసారి చూడండి. సార్ నేను అక్కడ ఆల్రెడీ ఒకసారి నిన్న డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. అంటే మనకి ఎక్కడ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది అసలు ఒక గేర్ యొక్క ఎడెండమ్ సర్కిల్ రేడియస్ అనేది. సో ఎడెండమ్ సర్కిల్ అనేది, సో ఇది ఎడెండమ్ సర్కిల్ ఆఫ్ 2. ఈ ఎడెండమ్ సర్కిల్ ఆఫ్ ఈ సెకండ్ గేర్ అనేది ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ టచ్ చేస్తుంది? ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో సి అనే పాయింట్ ఏంటి? ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ స్టార్ట్ అవుతుంది. సో బీసీ, సో బీసీ ఇక్కడ చూడండి, ఇది ఎడెండమ్ సర్కిల్, ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈఎఫ్ అనే లైన్. లైన్ ఆఫ్ యాక్షన్ని ఎడెండమ్ సర్కిల్ ఎక్కడైతే టచ్ అయిందో ఈ గేర్ ఆర్ వీల్ది, సో అక్కడ కాంటాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి రెండు కూడా ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి సి అంటే ఇప్పుడు బి ఇది సెంటర్ ఆఫ్ రొటేషన్, సి అనేది ఎడెండమ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ రొటేషన్ని ఎడెండమ్ సర్కిల్ మీద ఉన్న సి అనే పాయింట్ని జాయిన్ చేసేది మనకు వచ్చేది బీసీ. సో బీసీ అంటే ఏంటి? ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఇది. సో బీసీ ఇస్ ద ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద వీల్ ఏడి. సో ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద వీల్. సో ఈ సెకండ్ గేర్ యొక్క ఎడెండమ్ సర్కిల్ రేడియస్ అనేది బీసీ. సిమిలర్గా ఇక్కడ కాంటాక్ట్ ఎక్కడ డిసెంగేజ్ అవుతుంది? డి అనే పాయింట్ దగ్గర ఇక్కడ డిసెంగేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డి అనే పాయింట్ ఏమవుతుంది? ఈ పినియన్ యొక్క ఎడెండమ్ సర్కిల్కి అండ్ లైన్ ఆఫ్ యాక్షన్కి ఉన్న కామన్ పాయింట్. సో యాక్చువల్గా సో ఇలా ఒక సర్కిల్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్ ఇది. ఇదేమో A2 అనేది ఎడెండమ్ సర్కిల్ ఆఫ్ ద గేర్ ఆర్ వీల్. సో ఈ పినియన్ యొక్క ఎడెండమ్ సర్కిల్ అనేది లైన్ ఆఫ్ యాక్షన్ ఈఎఫ్ని ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ ఏంటంటే డి అనే పాయింట్. అంటే ఇక్కడ డిసెంగేజ్ అవుతాయి రెండు గేర్స్ కూడా. సి అనే దగ్గర ఎంగేజ్ అవుతాయి, డి అనే పాయింట్ దగ్గర డిసెంగేజ్ అవుతాయి. సో ఈ డి అనే పాయింట్ అనేది ఈ పినియన్
ఈ యొక్క ఎడెండమ్ సర్కిల్ మీద ఉన్న పాయింట్. సో ఇప్పుడు ఏ అండ్ డిని జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఎడెండమ్ రేడియస్ ఆఫ్ ద పినియన్. సో ఇంటర్ఫిరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక గేర్ యొక్క ఎడెండమ్. సో సపోజ్ ఈ సెకండ్ గేర్ యొక్క ఎడెండమ్ అనేది ఈ ఎడెండమ్ ఏది? ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఏది? ఈ సి. ఒకవేళ ఈ సి అనే పాయింట్ అంటే ఈ ఎడెండమ్ రేడియస్ అనేది ఒకవేళ మనం మాక్సిమం ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఎంత అవుతుంది? ఈ బేస్ సర్కిల్ వరకు రావచ్చు. ఎందుకంటే బేస్ సర్కిల్ బయటనే కదా ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఈ పినియన్కి ఆ డ్రైవర్కి ఈ బేస్ సర్కిల్ బయటనే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఈ బేస్ సర్కిల్ లోపల ఏముంటుంది? నాన్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. అంతే కదా, ఇందాక చెప్పాను నేను. సో బేస్ సర్కిల్ బయటనే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది, బేస్ సర్కిల్ లోపల నాన్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. సో మీరు ఎడెండమ్ సర్కిల్ రేడియస్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలరు? ఈ అనే పాయింట్ వరకు ఇంక్రీజ్ చేస్తారు ఎడెండమ్ సర్కిల్ రేడియస్. ఒకవేళ ఈ కన్నా మనం ఒకవేళ ఇంకా ఎక్కువ ఎడెండమ్ సర్కిల్ అనేది ఇంక్రీజ్ చేసామనుకో ఏమవుతుంది? బేస్ సర్కిల్కి కిందకు వచ్చేస్తుంది. బేస్ సర్కిల్ కింద ఉండేది ఏంటి? నాన్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది. అంటే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఆఫ్ గేర్ 2 అనేది నాన్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఆఫ్ పినియన్ తో టచ్ అయిపోతాయి. సో అప్పుడు ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సి పాయింట్ అనేది ఎక్కడైతే గేర్స్ అనేవి ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి, అలాగే డి అనేది ఎక్కడైతే రెండు గేర్స్ కూడా డిసెంగేజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మాక్సిమం ఎడెండమ్ సర్కిల్ రేడియస్ అనేది 1000 అవుతుంది. ఒకవేళ 1000 దాటి మనం ఇంక్రీజ్ చేసాం ఎడెండమ్ సర్కిల్ రేడియస్, ఈ బేస్ సర్కిల్ కిందకి వస్తుంది కదా, ఈ ఐ మీన్ ఇంకొక సెకండ్ గేర్ యొక్క ఎడెండమ్ అంటే బేస్ సర్కిల్ కిందకి ఈ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ వచ్చిందంటే ఈ పినియన్కి ఈ బేస్ సర్కిల్ పైన ఇన్వాల్యూట్ ఉంటుంది, కింద ఏమో నాన్ ఇన్వాల్యూట్ ఉంటుంది. సో ఈ నాన్ ఇన్వాల్యూట్ ఆఫ్ పినియన్ అనేది ఇన్వాల్యూట్ ఆఫ్ గేర్ తోటి అది కాంటాక్ట్ వస్తుంది, అంటే ఇంటర్ఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఈ కన్నా ఎక్కువ రేడియస్ ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తే, సో అది ప్రాబ్లం. సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎడెండమ్ సర్కిల్ ఆఫ్ ద పినియన్ ఈజ్ ఇంక్రీజ్డ్, the point D shifts along PF towards F and the point D coincides with F and the radius equal to AF. అంటే సిమిలర్ గా సో పినియన్ యొక్క ఎడెండమ్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? ఇది పినియన్ యొక్క ఎడెండమ్ సర్కిల్ రేడియస్. దీన్ని ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలం మనం? బేస్ సర్కిల్ వరకు ఇంక్రీజ్ చేయగలం, అంటే ఏఎఫ్ వరకు ఇంక్రీజ్ చేయగలం. సో ఇంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఈ బేస్ సర్కిల్ లోపలికి ఇది వచ్చేస్తుంది, సెకండ్ పినియన్ యొక్క టూత్ అనేది ఈ బేస్ సర్కిల్ లోపలికి వచ్చేస్తుంది. బేస్ సర్కిల్ లోపలికి వచ్చింది అంటే మనకి అక్కడ ఇంటర్ఫరెన్స్ వచ్చేస్తుంది. సో అంటే అప్ టు మీరు ఏఎఫ్ వరకు మనం ఎడెండమ్ సర్కిల్ రేడియస్ అనేది పినియన్ ఇంక్రీజ్ చేయగలం. బట్ బియాండ్ దట్ ఇంక్రీజ్ చేశారంటే ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయిపోతుంది. సో ఎనీ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ఏఎఫ్, సో మనం ఇంక ఏఎఫ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తే విల్ రిజల్ట్ ఇన్ షిఫ్టింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్సైడ్ ద బేస్ సర్కిల్ ఆఫ్ ద వీల్. సో బేస్ సర్కిల్ ఆఫ్ ద వీల్కి ఇంకా కిందకు వచ్చేస్తుంది ఈ కాంటాక్ట్ అనేది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది. అలా వచ్చిందంటే ఇంటర్ఫరెన్స్ వచ్చినట్టే, ఎందుకంటే రెండు నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ కాంటాక్ట్లోకి వచ్చేస్తాయి. సో అదే దేర్ఫోర్ సో ఇక్కడ
ఓకే, సిన్స్ అన్ ఇన్వల్యూట్ కెన్ ఎగ్జిస్ట్ ఓన్లీ అవుట్ సైడ్ ద బేస్ సర్కిల్ బయట మాత్రం ఇన్వల్యూట్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఎనీ ప్రొఫైల్ ఆఫ్ ద టూత్ ఇన్సైడ్ ద బేస్ సర్కిల్ విల్ బి ఆఫ్ ఎ నాన్ ఇన్వల్యూట్ టైప్. సో బేస్ సర్కిల్ కన్నా కింద ఉన్నది నాన్ ఇన్వల్యూట్ టైప్ ఆఫ్ టూత్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. యూజువల్లీ రేడియల్ ప్రొఫైల్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ దిస్ పోర్షన్. అంటే మీరు బేస్ సర్కిల్ కిందన ఏ ప్రొఫైల్ తీసుకున్నారంటే జనరల్గా రేడియల్ ప్రొఫైల్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో దస్ ద ప్రొఫైల్స్ ఇన్ సచ్ ఎ కేస్ కెనాట్ బి టాంజెంట్ టు ఈచ్ అదర్. అంటే మీరు బేస్ సర్కిల్ కన్నా కిందన ఒకవేళ మీరు రెండు కేసులు టచ్ అయింది అంటే మనకి రెండు ప్రొఫైల్స్ కూడా టాంజెంట్గా ఉండవు. సో దానివల్ల ఏమవుతుందంటే టిప్ ఆఫ్ ద పినియన్ వుడ్ ట్రై టు డిగ్ అవుట్ ద ఫ్లాంక్ ఆఫ్ ద టూత్ ఆఫ్ ద వీల్. అంటే ఇంటర్ఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ బిఈ అనేది అడెండమ్ సర్కిల్ రేడియస్, అది గేర్ 2, అది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్. అలాగే ఏఎఫ్ అనేది మాక్సిమం అడెండమ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ద పినియన్. సో అంత దాటి మీరు ఇంక్రీజ్ చేశారు అంటే మనకి ఏమవుతుంది, ఇంటర్ఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అల్టిమేట్ కన్క్లూజన్ ఓకే, మనకి ఇంటర్ఫరెన్స్ అవ్వకూడదు అంటే టు హ్యావ్ నో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద టీత్. సో రెండు టీత్ మధ్య కూడా ఇంటర్ఫరెన్స్ అనేది ఉండకూడదు అంటే, సో మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఒకవేళ ఈ కన్నా లోపలికి వచ్చేస్తే, సో పాయింట్ ఈ కన్నా ఒకవేళ బియాండ్ ద పాయింట్ ఈ ఒకవేళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చినా, లేదంటే బియాండ్ ద పాయింట్ ఆఫ్ ఒకవేళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వచ్చినా, ఈ కేసెస్లో ఏమవుతుంది, మనకి ఇంటర్ఫరెన్స్ అనేది వస్తుంది. సో టు హ్యావ్ నో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద టీత్, ద ఎడెండమ్ సర్కిల్స్ ఆఫ్ ద వీల్ అండ్ ద పినియన్ మస్ట్ ఇంటర్సెక్ట్ ద లైన్ ఆఫ్ యాక్షన్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. అంటే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎప్పుడు కూడా ఈ అండ్ ఎఫ్ మధ్య మాత్రమే ఉండాలి. అంటే ఎడెండమ్ సర్కిల్స్ అనేవి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ సి అండ్ డి, అంటే ఈ అండ్ ఎఫ్ ఈ రెండు పాయింట్స్ మధ్యలో మాత్రమే ఇవి ఎంగేజ్మెంట్ డిసెంగేజ్మెంట్ అయిపోవాలి. సో అప్పుడే మనకి ఇంటర్ఫరెన్స్ అనేది అక్కరవద్దు. ఒకవేళ బియాండ్ ద పాయింట్ ఈ అండ్ ఎఫ్ ఒకవేళ అవి టచ్ అయినాయి అంటే మనకి ఇంటర్ఫరెన్స్ అనేది వస్తుంది. సో ద పాయింట్స్ ఈ అండ్ ఎఫ్ ఆర్ కాల్డ్ ద ఇంటర్ఫరెన్స్ పాయింట్స్. ఈ అండ్ ఎఫ్ని ఇంటర్ఫరెన్స్ పాయింట్స్ అంటారు. సో అసలు టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్ని అవాయిడ్ చేయడానికి అసలు లిమిటింగ్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఎడెండమ్ అంటే తెలుసు కదా మనకి, పిచ్ సర్కిల్ నుంచి ఎడెండమ్ సర్కిల్ రేడియస్కి ఉన్న వాల్యూ. సో ఇది పిచ్ సర్కిల్, మనకి సెకండ్ గేర్ యొక్క పిచ్ సర్కిల్ ఇది P2. సో ఈ పాయింట్ నుంచి పిచ్ సర్కిల్ నుంచి మ్యాక్సిమం అడెండమ్ ఎంత ఉండొచ్చు, ఈ అనే పాయింట్ వరకు ఉండొచ్చు. సో జీ నుంచి ఈ వరకు ఉన్నది మ్యాక్సిమం అడెండమ్ ఆఫ్ గేర్ 2. గేర్ 2కి మ్యాక్సిమం జిఈ అంత అడెండమ్ ఉండొచ్చు. జనరల్గా జీసీ ఉండాలి, కానీ జిఈ వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. కానీ బియాండ్ జిఈ వెళ్ళింది అనుకో అడెండమ్, అప్పుడు ఈ పినియన్ యొక్క బేసిక్ లోపలికి ఇక్కడికి వచ్చేస్తాం, ఇలా వచ్చేస్తాం. సో కానీ ఈ లోపలికి రాకూడదు, అంటే జిఈ అనేది లిమిట్ అవుతుంది. సో జిఈ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ద అడెండమ్ ఆఫ్ ద గేర్ 2. గేర్ 2కి అడెండమ్ ఎంత అంటే జిఈ అనేది లిమిట్ అవుతుంది. సో సిమిలర్గా మనకి సెకండ్ గేర్ యొక్క పిచ్ సర్కిల్ ఏది, హెచ్. సో మామూలుగా అయితే హెచ్డి ఉండాలి మనకి అడెండమ్, కానీ ఎంతవరకు ఉండొచ్చు, ఇంటర్ఫరెన్స్ పాయింట్ ఏంటి, ఎఫ్ అనే పాయింట్. అంటే పినియన్కి ఎంత అడెండమ్ ఉండొచ్చు అంటే హెచ్ఎఫ్ వరకు ఉండొచ్చు. హెచ్ నుంచి ఎఫ్ వరకు మ్యాక్సిమం అడెండమ్ ఉండొచ్చు. మ్యాక్సిమం అడెండమ్ ఆఫ్ పినియన్ ఎంత ఉండొచ్చు అంటే హెచ్ఎఫ్ ఉండొచ్చు. కానీ బియాండ్ దిస్ మనం ఒకవేళ దీని అడెండమ్ ఇంక్రీజ్ చేసామనుకో, అది ఏమవుతుంది, దీని యొక్క బేస్ సర్కిల్ లోపలికి వచ్చేస్తుంది. సెకండ్ గేర్ యొక్క లోపలికి ఫస్ట్ దాని యొక్క అడెండమ్ వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే బేస్ సర్కిల్ లోపల ఏముంటుంది, నాన్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఉంటుంది, అంటే ఇంటర్ఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే జిఈ అనేది మ్యాక్సిమం లిమిట్
to avoid interference. G is the maximum addendum of the gear 2 to avoid interference. అలాగే HF అనేది maximum addendum of the gear 1 to avoid interference. So GE and HF. So G is the limiting value of the addendum of the wheel and అలాగే HF is the limiting value of the addendum of the pinion. సో దీన్ని బేస్ చేసుకుని మనం మినిమం నెంబర్ ఆఫ్ టీత్ డెరివేషన్ చేస్తాము. ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఒకసారి పీడిఎఫ్ పంపిస్తాను, రివైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.